వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా డబుల్ హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండే మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా. దోస్తులు డైలీ 2 వీడియోస్ ఎంతో కష్టపడి పెడుతున్నందుకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వస్తుంది దోస్తులు. చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మా ఛానల్ ఏడుకోపోవాలని మేము కోరుకుంటున్నాము. దోస్తులు మీకు ఏదైతే కంటెంట్ కావాలి అని అనిపిస్తే అది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము 2-3 డేస్ లో లెంతీ వీడియోతో మీ ముందుకు వస్తాము. సరేనా దోస్తులు? కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇలా మన ఛానల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫుల్ ఫన్నీ వీడియోస్ దొరుకుతాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ నొక్కితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం మీకోసం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అది ఏంటి అంటే వీడియోని లైక్ చేశాకనే ఐకాన్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ దోస్తులు, మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ ముసల్ది ఏమైనా నా పానగండానికి వెలగబడ్డది కదా. అగో పొద్దెక్కింది, ఇంకెప్పుడు లేస్తుందో బర్రె లెక్క ఇంకా వంటనే ఉంది. ఎప్పుడు లేస్తావే తల్లి? అగో గన్మట్లకి ఎదురుగా బొంతేసుకొని బర్రె లెక్క కట్టనే వండుకున్నావు. ఎవరన్నా వస్తే ఇజ్జత్ పోతుందేమా? లేవు. ఓ పెంటమ్మా ఉన్నవా? మీ అత్త లేచిందారా? ఆ ఏడక్క ఇంకా లేవలేదు. జామ పానం సరిలేనట్టుందక్క. ఇక ముసలుగా అయితే ఉంటే ఇక పానం మంచిగా ఉంటలేనట్టుంది. ఇక పాపం ఎందుకు లేపాలని ఇంగిట లేపుతలేనక్క. పండుకొని పండుకొని ఇక మన సొంటలం అంటే ఇక గట్టి ఉంటాం, అదో ఇదో పని చేసుకుంటాము. అవి లేచి ఏం చేసేది ఉంది? ఇక చాయ్ పెట్టిన అత్తమ్మ లేవు లేవని లేపుతా ఉంటే లేస్తలేదు కదా. ఇక ఉడుకుడుకు బువ్వైనాక లేపుదాం అనుకుంటున్నాక లేచి ఇంట తింటదేమో, మళ్ళీ వండుకుంటదేమో. లేచి చేసేదేముందక్క. అవు కానీ మా అత్తమ్మతో ఏం పనక్క ఇట్లా వచ్చినావు? అవునవును చెల్లె, ఇక పండుకొని పండుకోతే ఇక ఆమె పానము ఇక మంచిగా ఉంటలేదే. ఇక రేపు మాపు అన్నట్టే ఉంది. జర మంచిగా చూపి రేమ్మ ముసలమ్మ చాలా మంచిది. ఇక నువ్వు మంచిగా చూసుకుంటున్నావు గాని ఏమో చెల్లె, కోడళ్ళ మీద బతుకుడు ఇక వేస్ట్ బతుకు. ఆవు గాని ఇట్లా గన్మట్లకి ఎదురుగా వండబెట్టినవేమే బొంత ఇట్లా ఏం కప్పలేదు. చలి పెడుతుంది. కప్పు కప్పు ముద్దుగా ఇచ్చా వండుకుంటే ముసలకు మంచిగా నిద్ర పడుతుంది. ఇక ఏం రోగాలు రాకుంటుంటాయి. ఇట్లా చలికి వండబెడితే ఏమో సరదై పాడగాలని మా ముందే ముసలిదానికి పానం బాగలేదు. కప్పు కప్పు ఏ కప్పుతున్నా కొద్ది ఉంచుకుంటలేదు అక్క. ఏం చేయాలి చెప్పు? అయ్యో ముసలామకు ఎక్కడ అర్థమైతలేదు చెల్లె. ఇక మన కాళ్ళే లేదు. ఇక అప్పుడు అంటే జర హుషారుగా ఉన్నప్పుడు కన్నా కష్టం చేసింది. మంచిగా 2 కొడుకులను పెంచింది, పెద్ద చేసింది. ఇక కోడళ్ళని ఇట్లా మంచిగా అవునన్న తీరే పెంచింది, మంచిగా చూసుకుంది. కానీ ఇప్పుడు ముసలిగా అయినాక మంచం మీదుగా పడ్డాక ఇక ఎట్లయితుందో ఏమో చెల్లె, ఆమె పానం సరుంటలేదు. అవునవునక్క నిజంగా నేను ఇక ఆయన నేను తల్లి తీరు తల్లి అని మంచిగానే చూసుకుంటా. ఇక మీ అసంటలకు బయటలకు ఏరుకుండాలని నేను ఇట్లా చూసుకుంటా. ఏం సంగతి అని గదే గదే చెల్లె, నేను గట్లనే అంటున్నా. ఇక లేచి అయితే నడుస్తుంది కదా, ఆడికి పోతుంది కదా. ఆమంతలా ఆమె పాయకనకు ఇక తానానికి ఇట్లా పోయి వస్తుంది కదా బయటికి. పోతుంది పోతుంది అక్క. ఆమంతలా ఆమెనే పోతుంది. ఇక తానం గిట్ల అంటే నేను 3 దినాలకు ఒకసారి నేనే చేపిస్తున్నా అక్క. ఇక పాయకనకంటే ఇక పోయేస్తుంది ఆమంతలా ఆమెనే. ఇక మంచిగానే ఉంటుంది కానీ ఇక మొత్తము కాళ్ళు లేనట్టుంది. ఏడ పడితే ఆన్నే పోతుంది. ఇక ఏడ నీళ్ళకి పోస్తే అన్ని నీళ్ళకి పోస్తుంది. ఇక గలీ శాతం చాలా చేస్తుంది అక్క. జర్ర కోపం వస్తుంది కానీ ఇక నేను ముసలిగా అయితే నా తీరు అట్టనే ఉంటుందని ఇక సప్పు సరి చేయకుండా అంత గాయ పని అంతా చేసుకుంటున్నాక ఏం చేయాలి చెప్పు? నేను ఒక్కదాన్నే ఉన్నా కదా. ఇంకా చిన్న కూడా అయితే గిసుంటి అసలు ముట్టనే ముట్టది. చేయాలి చెల్లె. ఇక మన గతి ఎట్టుంటుందో పాటు. ఇక నీకంటే కొడుకులు లేరు, కొంపలు లేరు, ఎవ్వరు లేకపాయ్. నిన్నెవరు చూసుకుంటారో ఏం కథనోనే. అందుకే నీ అత్తను మంచిగా చూసుకుంటే ఆ దేవుడు నిన్ను చూసుకుంటాడు తియ్యి. ఏ మనకు చెల్లె జర ముసలది గట్టనే ఉంటది. ఇక కాళ్ళు లేనప్పుడు అంత మర్చిపోయింది. ఆమె ఈ భూమి మీద ఉన్నా లేనట్టే ఉంది కానీ జర మంచిగా చూసుకో అమ్మా. ఏం చేస్తుందో ఆమెకి ఎరుకుండదు. ఇక ముసలిగా అయితే గసంటి గాయలు పనులు మస్తు చేస్తారు కానీ మనం ఓర్చుకోవాలి చెల్లె. సరే మరి ఇక పింఛన్ పైసలు రేపు మాపు ఇస్తారంట. అదే చెప్పి పోదాము. ఎక్కడ ఊరికి గిట్లా పంపించకు, బిడ్డ దగ్గర గిట్లా పంపించేవని చెప్పుదామని వచ్చిన చెల్లె. సరేనా మరి? అరే గట్ట నాకు పింఛన్ పైసలు ఇస్తుర్రు అంటే ఓయమ్మ కొడుకులు లైన్ కడతారు, బిడ్డలు లైన్ కడతారు. సరే సరే అక్క ఇక్కడ పంపించండి. ఇక నేను అదో ఇదో చేత చేస్తున్నా. మొన్న 2 చీరలు ఖరాబ్ అయితే చీరలు కొనుక్కొచ్చిన. ఇక ముడ్డి బట్టలు కొనుక్కొస్తున్నా. అన్ని కొనుక్కొస్తుంటే మస్తు పైసలు అవుతున్నాయి. ఇక పింఛన్ పైసలు ఈసారి నేనే తీసుకుంటా అక్క. మరి ఎవరికి ఎందుకు ఇచ్చేది చెప్పు పుణ్యానికి. ఇక మంచిగా చూసుకుంటే తీసుకున్నా ఏం పర్వాలేదు చెల్లె. మందికి ఎందుకు పెట్టుడు? నువ్వు అన్ని ఇందాల చేస్తున్నావు చూసుకుంటున్నావు కాబట్టి తీసుకో ఎవడేమనడు. గదే గదే అక్క గతనే ఏదామనుకుంటున్నా. పోయిన నెల ఈ ముసలి నన్ను వద్దంటే వద్దు,
నా బిడ్డకి ఇస్తా, నా బిడ్డకి పానం బాగలేదంట అని ఈ 2,000 తీసుకొని బిడ్డ చేతిలో పెట్టిందక్క. ఇక బిడ్డ ఏమైనా పెంచిన పైసలు ఎప్పుడు వస్తాయి వదినే వస్తున్నాయా అని ఫోన్ చేస్తుంది. ఈ అవ్వ ఈ నెల ఇయ్యడంట వచ్చే నెల ఇస్తాడంట అని ఇక చెప్పిన కాడి నుంచి మళ్ళీ ఫోన్ ఇట్లా చేస్తారే అక్క. ఆ వీటికి అట్లనే చేయాలి. ఏమైనా ముసలిదాని పైసల మీద ఉంటది కానీ మరి ముసలి తింటుందా పంటుందా 2 దినాలు మా ఇంటికి తీసుకొని పండబెట్టుకుంటాము చూసుకుంటాము అని లేదు. ఏమైనా పైసలకి ఆశిస్తాయి బిడ్డలు చల్లకుండా. అయ్యో గట్లనే ఉంటారు చెల్లె. ముసలిగా అయితే మా అమ్మ పైసలు ఇక చచ్చిపోతే రావు కదా, ఇప్పుడే మేము తీసుకునేదాన్ని ఇక ఆశపడి తీసుకుంటారు చెల్లె. పోని పోని ఈ నెల అయితే నువ్వు తీసుకో, మళ్ళీ సారాలకు ఇద్దువు గాని. సరే చెల్లె పోయేస్తా మరి. ఈ అత్తమ్మ లేచినాక వచ్చి మాట్లాడిపోతుంది మళ్ళా. సరే సరే తీయక్క. అమ్మో ఈ ముసల్దాన్ కథలు ఎవ్వరికి ఎరకలేదు, నా ముద్దరికి లేదు, మస్తు కథలు పడుతుంది. అగో వాళ్ళు వచ్చిన వాళ్ళు మీ అత్త మంచిదమ్మ, మీ అత్తని మంచిగా చూసుకోవాలని చెప్తారు చూడు. ఇదేమో నన్ను ఎంత టార్చర్ పెట్టింది, ఎంత బదలం చేసింది. పెళ్ళైన కొత్తలు సంది ఇప్పుడు ముసలిగా అయినాక ఇక మంచం పాలైనాక నేను చూసుకోవాలా. అమ్మో చిన్న కోడలేమో అంత నీటు గాని నేనేమో నీళ్ళ తూట. బిడ్డ పెంటమ్మ జర లేవడదురా అమ్మ, లేవ శాతం అయితే లేదు. అగో ఏమైంది ఇప్పటికిప్పుడు ఆయన చేయగా ముసలమ్మ చాలా ఇదే చెప్పింది కాబట్టి నేను ఇంత కథలు పడుతున్నావు. నాకు తెలియంది ఏముంది, నిన్న మొన్న మంచినే ఉంటే మంచినే తిరుగుతుంది, ఇప్పుడేమో కథలు పడుకుంటా లేపుదురా బిడ్డ అంటున్నావు. నేను లేప. నువ్వు పాయకన ఇట్లా చక్కగా గడుకున్నావో గడుకోలేదు, చేతిలో గట్లనే ఉండొచ్చు. లేవు లేవు లేచి నువ్వే మెల్లమెల్లగా లేచి బయటికి వదుకో. మంచి ముద్దుగా చేతులు కడుకొని ముఖం ఇట్లా కాలు చేతులు కడుకొని రాపో ఇంతకు. ఇంత షాయి ఎచ్చ పెడతా తాగుదు గాని నా పానగండాన్ని కలగబడ్డావు. అయ్యో దేవుడా ఏం బాధ వచ్చారా. సరే సరే తీ బిడ్డ, నా సుడికి అయిద్దాన్ని ఎవరు పట్టించుకుంటాడు. మంచిగా ఉన్నప్పుడు అందరినీ చూసుకున్న అన్ని ధర తీసుకుంటారు చేసిర్రు. ఇప్పుడు నన్ను ఎవ్వరు పట్టించుకునేటోడే లీడాయే. సరే సరే తీ బిడ్డ, లేస్తా తీ. ఓ నీ పనులు చేసుకోపో. నా కొడుకు అన్న లేకపోయే నా కొడుకు లేబడుతుండే. అబ్బో కొడుకు కొల్లయ్య ఏమైనా ఆయననే చూసుకుంటా నిన్ను అన్నిందాల నేను చేసి పెడితే నా కొడుకు లేడు ఎక్కడ పోయిండో అని నీ కొడుకు మీద గుంజుతున్నది. ఎక్కడ పోయిండో ఎక్కడ చచ్చిండో అన్నిందాల నేను చేసి పెడతాను గాయిద్దానున్నా కదా. నీ చిన్న కూడలేమో ముద్దుగా ఇంతకని బయటికి వెళ్ళదు బువ్వమ్మ లెక్క వండుకుంటది. నేనేమో గాయిద్దాని నీ ముడ్డి బట్టలు తీయాలి అవి ఇవి కడగాలి. ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఇప్పటి చూపిస్తా. నీ పిచ్చి పైసలు రాగానే 2,000 నాకు ఇచ్చి మా పోసిన దానింటికి నేను ఎన్ని తినాలని చూడాలమ్మా నిన్ను. ఆగో ఏమైంది మా అమ్మ మీద గట్ల మొత్తుకుంటున్నావు? నేనేం మొత్తుకున్నయ్యా? ఓయమ్మో లేవమ్మ షాయి పెట్టిన తాగుదు ఉడుకుడుకుది అని లేపుతున్నా. ఓయమ్మో మంచిగా మాట్లాడినా కష్టమే అయ్యా, ఎంత మంచిగా చూసుకున్నా నన్ను బదలాం చేస్తారు నువ్వు నీ అమ్మ ఇద్దరే. సరే సరే నేను లేవడతా కానీ పోపు షాయి ఎచ్చబెట్టుకురా పో, నేను ముఖం గిట్ల కడుకొస్తా మా అమ్మది. సరే సరే లేవట్టు కూర్చోబెట్టు జరా షాయి గిట్ల తీసుకొని వస్తా. అమ్మా లేవమ్మా, లేస్తావా? నేను వచ్చి లేవట నానే. లేవడదురా బిడ్డ, పానం మచ్చం శాతనైతే లేదు. నీ పెండ్లాన్ని అప్పటి సంది లేవట్టమంటే నేను లేవట్టనంటే లేవట్టను. నీ కొడుకు వచ్చినాక లేవడతాడు, అప్పటిదాకా మూసుకొని పండుకో అని అంటుందిరా. ఏం చేయాలి? ఓయమ్మో నన్ను ఎవ్వడు పట్టించుకుంటలేడు. నీ పెళ్ళము మస్తు కథలు పడుతుందిరా. మనుషులు ఉన్నప్పుడు ఒక తీరు, మనుషులు లేకుంటే ఒక తీరు. మీరు ఎవ్వరు లేకుంటే మస్తు మాటలని మస్తు బాధ పెడుతుందిరా. నేను ఉండను నాయనయ్యగా. నీ చిన్న కోడలు లేదా, నీ చిన్న కోడల దగ్గరకు నేనే చూసుకోవాలా అని టార్చర్ పెడుతుందిరా నీ పెళ్ళము. నేను బతుకుతట్టు లేని బిడ్డ, నా పానము దగ్గరికి అయ్యింది. ఇక 2-3 రోజులే ఉంటాడు నా బిడ్డ. గంతేనా అమ్మా? నేను గదే అనుకుంటున్నా. ఇక నేను బయట ఉన్నప్పుడేమో కయ్య కయ్య నీ మీద మొత్తుకున్నట్టు వినిపించింది. అప్పుడు ఇక ఇంట్లోకి రాగానే ఏం తెలియలేరు పిల్లలెక్క. ఆగో అత్తమ్మని లేపుకుంటే లేస్తలేదు, జర లేపి కూర్చోబెట్టు షాయి ఎచ్చబెట్టుకుని వస్తా అని కథలు పడుకుంటే చెప్తుంది. ఇక ఏమంటట్లేదే ఆమెను. అయినా నీదన్న గిట్లుండే కథ, నేనున్న చూసుకుంటానుకు నిన్ను. ఇక దానికి ఎవరు రే కొడుకులు లేకపోయే, కొంపలు ఎవ్వరు లేకపోయే. దాని పరిస్థితి ఇంకా దాని గతి నీకంటే ఘోరంగా అవుతుంది పాటే. ఎవ్వరి పాపము దానికే గాని. లేవు లేవమ్మా, షాయి తీసుకొని వస్తా నేను. లేవు లేవు. ఓయన్నా ఆ ఎవరమ్మా? ఏమైందిరా? ఆ పెద్దమ్మకు పింఛన్ పైసలు ఇస్తోళ్ళు వచ్చిర్రన్న. పింఛన్ పైసలు ఇక జర గంట సేపట్లోనే ఇస్తారంట. ఆమెకి ఏదో దావుతుందంట పోతుందంటనే. నాడు తీసుకుందిరా మరి బుక్ గిట్లా పట్టుకుందిరా పెద్దమ్మది. అయ్యో గట్లనారా? సరే సరే వస్తున్నా, పోరా నువ్వు. డబ్బులు రాన్నా పోగల్లా. అమ్మా పింఛన్ ఇస్తుర్రు నీ జరసేపు గీతలే వండుకొని నేను వచ్చి లేవడతా గానీ మళ్ళీ గంట సేపే ఉంటదంట. ఎంతమంది లైన్ కడుతుర్రో. ఇక బుక్ తీసుకొని పోయి దెబ్బ దెబ్బ తీసుకొస్తామ్మా, సరేనా? సరే సరే బిడ్డ, పోయి డబ్బులు రా నాయన, పానం ఎక్కడ అవుతుంది. సరే సరే అమ్మా, జరసేపు ఒప్పుకోబట్టు, దబ్బున పోయి దబ్బున వస్తా గాని. ఆగో ముసలి ఇంకా వండుకుందిరో. ఏ కాలమై నీ కొడుకుకు లేవట్టు ముఖం గిట్ల కడుకొని వచ్చి కూర్చోబెట్టి షాయి తీసుకొని వస్తా అని చెప్పి. ఆగో ఇంకా లేవ్వలేదు కదా, ఏమైంది గట్ల వండుకున్నావు? నాకు లేవ్వ శాతనైతే లేదు బిడ్డ. ఇక నా కొడుకు లేవడదామనేసరికి పింఛన్ పైసలు ఇస్తుర్రంట అని ఎవడో వచ్చి పిలవంగానే పోయిండు. ఇక అందుకే వచ్చినాక లేవడతాడంట బిడ్డ. షాయి అయితే ఆడబెట్టు, జరైనాక తాగుతా గాని. ఆడబెడితే లేచినాక తాగుతావా? బాగుందమ్మా నీ కథ.
ఇక నీ కొడుకు వచ్చినాక నన్ను తీస్తాను నన్ను మాటలు పడిస్తాను ఇక చల్లగైన షాయి ఎందుకు తీసుకొచ్చినవే నా అమ్మకు మళ్ళీ ఉడికి చేసుకొని తీసుకురాపు అన్ని కొడుకు ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తాడు నేను ఎట్లా కనిపిస్తున్నా 10 సార్లు నీ గుడ్డకి సేవ చేస్తానికే కనిపిస్తున్నా నా చెప్పు అయ్యో దేవుడా ఏం గతాయరా గడబెట్టు బిడ్డ జరైనాక తాగుతా గాని చల్లగైనా సరే తాగుతా మమ్మీ గడబెట్టు ఈ అవ్వ మళ్ళీ ఆయన వచ్చినాక నువ్వు వెనుక లేవటలేవు నీ చేతులకు ఏమైనా గత్తలు పుట్టినాయా అని నన్ను విట్టు పాడేస్తాడు లేవు నేను లేపుతా గానీ లేవు గిసుంట జరుగు లేవు ఇంకా వాటికి చేత అందిస్తున్నా లేవు అయ్యో దేవుడా లేవు వస్తలేదే ఎందుకు లేవరాదు నిన్న మొన్న మంచిగానే ఉంటే మస్తు కథలు పడుతున్నావు లేవు వస్తది గాని అబ్బో అయ్యో దేవుడా నన్ను అడుగులు ఇరిగినే గట్ల పడేస్తేవేమి ఆగు ఎంత బదలం లేపుతుంది నిన్నేమని అంటున్నా ఇప్పుడు మెల్లగా లేపుతున్నా నువ్వే పట్టున ఇరగబడ్డావు మళ్ళీ నన్ను అంటున్నావు చూడు ఏమైంది గట్ల పడ్డది అమ్మ? ఏమో అయ్యా మెల్లగా లేవత్తమ్మా షాయి ఇట్లా పెట్టుకొని వచ్చినా తాగుదు అని లేపుతా ఉంటే గట్టనే లేస్తుంటే ఇరగబడ్డది ఏం చేయాలయ్యా నడుములకు దెబ్బ తాకినట్టుంది అయ్యో నడుములు పోయేరా దేవుడా అని అంటుంది దాకా సూదరాజర జెండు మన రుద్దుదాము అయ్యో నువ్వు పింఛన్ పైసలు కల పోయి వస్తున్నావు ఇకదే పైసలు భద్రంగా దాచిపెడతా కనుక సరే జాగ్రత్తగా పెట్టు అమ్మ దావకన గుంట పోవాలి ఇక అమ్మ పానం దగ్గరకు అయ్యింది ఇక చాండ్రులు బతకనట్టే కొడుతుంది గాని సరే ఏ అవసరం ఎట్లా ఉంటుందో తెలియదు ఇక ఎంబటి దావకన గుంట పోతే పైసలు కావాలి కదా మన దగ్గర ముందే లేవు ఇవి జాగ్రత్తగా దాచిపెట్టు సరే మరి సరే తీయ్యా అమ్మా ఏమైంది గట్ల ఇరగబడ్డవు ఆగో నోరంతా తెరిచే వండుకున్నావు అమ్మా లేవ్వే షాయి తాగుతువు ఉడుకుడుకు షాయి తీసుకొచ్చింది నీ కోడలు లేవ్వమ్మా షాయొద్దు ఏమొద్దు కొడుక నా నడుములు పట్టుమని ఇరిగినాయిరా ఎడకన దావకన కన్నా గుంట పోతావా అయినా ఏమొద్దు తీరా ఇక దావకన గుంట పోయినా నడుములు లేచి పాడుగావు ఇక నా చేత చేసుడు ఎవ్వరి నుంచి కాదు కొడుక ఇక నా కొడుకులు ఉన్నప్పుడు నా కొడుకులే చేత చేస్తారు కానీ కోడల నుంచి కాదు కొడుక నీ పిల్లము లేవట్టమంటే లేవట్టక పుట్టుకుని ఎత్తేసింది బిడ్డ చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ ఏమొద్దు కానీ నా పానం దగ్గరకు అయింది బిడ్డ నేను కాస్తట్టే ఉన్నా ఎవడు వచ్చి గంజి ఇట్లా పోస్తలేరు బిడ్డ ఇక చెల్లెళ్ళకి ఇద్దరికి ఫోన్ చేయను ఆయన వస్తారేమో అమ్మా గట్ల అనకమ్మా నాకు బాధ అవుతుంది సరే చెల్లెళ్ళకి ఫోన్ చేస్తే వస్తారేమో గాని లేవ్వమ్మా మెల్లమెల్లగా లేచి ముఖం ఇట కడుకొని ఇంత తిందువు గాని ఇక ఉప్మానో ఏదో ఒక చేయమంట తీయని కోడల్ని ఇక అదే ఇంత పని చేసినది అమ్మో ఎవ్వరు లేకుంటే నిన్ను గిట్లా చూస్తుందేమే సరే అమ్మ నేను నిన్ను ఇచ్చిపెట్టి ఎక్కడ పోంటి ఓ పెంటక్క ఉన్నవా ఓయమ్మో అత్తమ్మ తమాం దగ్గరికి అయింది కదా అవును చెల్లె అవునవును దాదా చూద్దురా లేపయ్యా అత్తమ్మ లేపు ఉడుకుడుకు ఉప్మా వేసుకొని వచ్చిన తింటదేమో లేపయ్యా అమ్మా నీ కోడలు ఉడుకుడుకుది ఉప్మా వేసుకొచ్చిందంటమ్మా లేవ్వమ్మా తింటవానే జర మెల్లగా లేస్తావా వద్దు బిడ్డ ఏ ఉప్మొద్దు ఏమొద్దు నా పానం శాతనైతే లేదు నాయన ఇన్ని మంచి నీళ్లు జర్ర ఎచ్చబెట్టుకొని తీసుకురా బిడ్డ గవ్వే నోట్ల పోయి మింగుతా గాని ఓయమ్మ నాకు శాతనైతే లేదు బిడ్డ దినాలు బతుకుతట్లేండి ఆయన అయ్యో లేవత్తమ్మా ఏదైనా తింటే ఆసర ఉంటది ఉడుకుడుకు తింటే మంచిగా ఉంటది అత్తమ్మా జర లేవు ఏం తినకుంటే పానం కావరైతుంది ఇంకా దగ్గరకు అవుతావు అని లేవత్తమ్మా అమ్మా ఏం కథలు పడుతున్నవే పెంటి ఇక ఎవ్వరు లేనప్పుడు ఎమ్మో లేవే ముసల్దాన నా పానగండానున్నవే అని తింటావు మొన్న ఎట్లా తిట్టబడుతుంది ఇంకో కూడలు ఇంకో కొడుకు లేరా అని నా పానానికి కలగబడ్డావు నువ్వు అని ఎన్ని మాటలు తిట్టినావు ముసల్దాన్ని ఇప్పుడు నీ మొగడు అందరం ఉన్నాం కాబట్టి అత్తమ్మా లేవత్తమ్మా అని ఎంత వయ్యారి అడుగుతున్నవే నీ గుణం సల్లగుండా ఈ ముసల్దానికన్నా గీళ్ళన్న గతిరు గాని నీకు ఆయనతో గతుండరు గాని ముసలిగైనాక నీకు తాట వెళ్తుందాగప్పుడు ఏదో ముసల్దాన్ని మస్తు టాచర్ పెట్టి మస్తు బాధ పెట్టి ఇట్లా దగ్గరికి చేసినావు గాని నీ కొరకే ఆ ముసలిది గట్ల అయిందే ఇప్పుడు ఏం తెలియని ఎర్రి పిల్లలేక ఎట్లా మాట్లాడుతూ చూడు అత్తమ్మా తిందులే అత్తమ్మా లెత్తమ్మా అంటుంది బద్మాష్ ఒకనే చెప్పు ఇక లేస్తలేదు ఆశా వర్కర్ దగ్గరకు ఒక గోలి అన్న తీసుకురా పోవే మా అత్తమ్మ మచ్చం లేస్తలేదు శాతం అయితే లేదంటే ఇక గ్లూకోజు ఇట్లా పెట్టిస్తుందో డాక్టర్ని పిలిచి మరి ఏమైనా చేస్తుందేమో ఆమె దగ్గరకు పోయిరా పోవే ఇక నేను పోతే ఇక అమ్మను ఒకటి చూసుకుంటారు నువ్వు పోయిరా పో ఆడ ఉప్మా ఆడబెట్టు కింద జరైనాక లేపు తినిపిస్తా గాని సరే అయ్యా పోయేస్తా బావా మీ అమ్మని నువ్వే ప్రేమగా చూసుకోవాలి బావా ఏ కోడలైనా కొల్లి మీద అన్నీ పోతది అయినా ఇక కొడుకులకు తల్లి మీద ఉన్నంత ప్రేమ కోడళ్ళ కట్ట మీద ఉంటదా చెప్పు పైన పటారంలో ఉన్నటారం అన్నట్టే ప్రేమ చూపిస్తారు ఏమొద్దు బావా మీ అమ్మ చాలా మంచిది ఉండే గప్పట్ల మిమ్మల్ని మంచిగా చూసుకునేదంట ఇక వాళ్ళు అంటూ ఏరిపోయింది కానీ ఇక తమాం దగ్గరకైనా సన్ని మచ్చం లేస్తలేదు పాపం ముసల్ది ఇక ఏం చేస్తాం పక్కమ్మ ఎవరిదైనా అదే పరిస్థితి
ఇక మా అమ్మని చూసుకుంటానికి ఆయనతో నన్ను నేనన్న గతున్నా గాని నాకు ఒవ్వడుగు గతి లేడు కదా. నా పరిస్థితి ఎట్లుందో, నా పిల్లం పరిస్థితి ఎట్లుందో రేపు రేపు. ఆగో ఏమైంది పెంటమ్మా దబా దబా ఉరుకుతున్నావు ఎక్కడ పోతున్నావే మా అత్తకు పానం బాగలేదు కదా అక్క ఇక మచ్చం లేస్తలేదు ఇంకా ఆశా వర్కర్ దగ్గర పోయి చెప్పని వద్దామని ఇక ఏదైనా డాక్టర్ నన్ను పంపిస్తుంది లేకుంటే ఆమె దగ్గర ఏమైనా గోళీలు మందులు ఉంటే ఇస్తుందేమో అని పోతున్నాక్క అరే గంతేనా చెల్లి అత్తమ్మ చాలా మంచిది ఉండేరా ఇక మిమ్మల్ని అందరి మంచిగా చూసుకునేది పెళ్ళైన సంధి ఇప్పుడు ముసలి పడ్డ సంధి తమాం లేస్తలేదు కదా అయ్యో దగ్గరికి అయిందిరా ముసలామే ఇక రేపు మా పన్నట్టే ఉంది గదే గదే అక్క ఇక ఏం చేస్తాం పాటు అందరి పరిస్థితి గట్టనే అవుతుందిగా అవును చెల్లె సరే సరే దబ్బున పోయిరా పోవే పోయమ్మో నేను పోయి అత్తమ్మనన్న చూసి వస్తా ఎట్లుందో ఏం కథను ఆఖరి చూపన్న చూడాలమ్మ ముసలమ్మను చాలా మంచిదుండే ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు మా అక్కనే ఉన్నట్టుంది హలో అక్క మా చెల్లె ఏం చేస్తుర్రే అత్తమ్మకు పానం బాగలేదంట కదా ఇక ఆళ్ళిల్లంటే ఎరుకైంది నిజమేనా అవునక్క నిజమే నిజమే ఇక మొత్తం దగ్గరకు అయింది నా పానానికి వెలగబడ్డది ఎన్ని రోజుల సంది చేత చేసి చేసి నాకు యాస్ట్ వస్తుంది అక్క ముసల్ది పోతే పోయితి మరి ఏందక్క నాకు తిక్క తెగుతుంది అవునే మరి నువ్వు ఒక్కదానివి ఉన్నట్టు నువ్వు ఒక్కదానివి ఎందుకు చేస్తున్నావే ముసలవ్వకు మరి మీ ఏరాలు ఉంది కదా ఆమెతో గీత ఏపియొచ్చు కదా నెల ఆమె చేస్తే మంచిగా ఉంటది మొత్తము నీ కోసం ఉన్నట్టే ఉందేమే అంటే మొత్తం తెచ్చి మీ ఇంట్లోనే పెడుతుందా పైసలన్నీ పెద్ద కొడుకు ఎంత ఎంత చిన్న కొడుకు ఇట్లా అంతే చెంతాయి కదా మరి మీ ఏరాన్ని చేయమని నువ్వు ఒకదాన్ని ఏం చేయకూకో గదే అక్క నేను గతనే అంటే ఎవ్వరు అట్లా కాదు ఇట్లా కాదు ఇక నీకు పిల్లలు లేరు పిల్లలు లేరు ఇక చూసుకో అమ్మ బిడ్డ తిరి బిడ్డ అన్నట్టు చూసుకో ఏమైతుంది చిన్నప్పటి సంది ఇక పెద్ద కొడుకు అంటేనే చాలా పానం అమ్మకు అని ఇక నలుగురు సుఖమైన సొయ్యకూరలు చెప్పిపోతురు ఈ ఆలు చేపటికి ఇక ముసలి ఏమైనా మా పానానికి కలగబడ్డది ఏం చేయాలి సచ్చేదాకా చూడాలి కదా అక్క ఎప్పుడు పోతుందో ఏమో ఓ అమ్మ చేసి చేసి నాకైతే యాస్ట్ వస్తుంది అక్క నువ్వు ఎట్లా చెప్పినా ఇంటవు కానీ అవును చెల్లె నిజంగా నేను మరి కింద ఇట్లా పడ్డదానే మొత్తం మచ్చం లేస్తలేదంట నేను ఏదో పండుగకు వచ్చినాడు మంచిగా ఆవంతరామ నడుచుకుంటూ వచ్చింది నీళ్ళు దావు చెల్లి ఆడ నీళ్ళు పెట్టినానన్నది మంచిగా ఉంది మరి గింత దబ్బున గట్ట లేవలేకుంటే ఎట్లయింది మంచం పాలైందంట అవునవునక్క నిన్న మొన్న మంచిగా ఉంది కానీ ఇయ్యాల జర లేవట బిడ్డ శాతం అయితే లేదా అన్నది పొద్దుగల ఇక నేను పుచ్చుకున్న లేవడదామని పోతే ఇక జారి పుట్టుకున్న పడ్డది ఇక నడుములు ఇరిగినాయి గట్ట ఎత్తేసివేమే అని అంటుంది ఈ అవ నేనేడెత్తేసిన తల్లి నువ్వే జారి పడ్డవు అని ఇక మా ఊకున్నాక ఇక నా మొగనికి తెలియదు ఇక మీ మరిదికి నేను ఎత్తేసిన సంగతి తెలిసింది అనుకో ఇక నన్ను చంపనే చంపుతాడు అందుకే ఇక దగ్గర అయిందాక ఆమె పానం ఇట్లా పోనీతి మరి ఎన్ని రోజులు మందిని బాధ పెడుతుంది ఆమె బాధ పడితే చెప్పు నిజంగా నాకే యాస్ట్ వస్తుంది ఇంకా చూస్తలకి ఇంకా యాస్ట్ వస్తుంది ఇలా బిడ్డలు మళ్ళీ ఒక్కటి ఇట్లా వచ్చి అయ్యో నా అమ్మ పానం బాగలేదంట మళ్ళీ దినాలు ఉండిపోయి మా అమ్మ పీతి బట్టలు విండేస్తా అవి ఇవి వేస్తా అని ఒక్కటి ఇట్లా వస్తలేదు కానీ ఇక పింఛన్ పైసలు రాగానే తీసుకుంటాను లైన్ కడతారు బిడ్డలు అట్లుంటది అక్క సంగతి అమ్మా అట్లయితే బాగుంది కథ నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వే తీసుకోవాలి పింఛన్ పైసలు ఇట్లా నేను చూస్తావు ముసలి దాన్ని అన్ని నెలల పైసలు నువ్వే తీసుకోవాలి మందికి ఎందుకు దాపరిస్తావు చెప్పు ఉత్త పుణ్యానికి మో బాగు రమ్మ మీ ఆడపిల్లలు అయితే మస్తు తెలివి కల్లోళ్ళు తల్లి మరి రమ్మనకు పోయినవా మరి పీది బట్టలు ఇట్లా విండేసి తల్లిని చూసుకోరక్క ఇక నా వల్ల అయితే లేదు పైసలు ఇట్లా తీసుకొని పోరా అని చెప్పు గదే గదే అక్క ఇక బిడ్డలు వచ్చినాక నేను అయితే గదే మాట చెప్తా ఇక ఏమనుకున్నా సరే మరి నేను ఒకదాన్ని ఉన్నానా చెప్పు చేత పాడుగాని చేస్తాను దాని లెక్క ఓ అమ్మో ఇదా బిడ్డ నీ సంగతి అబ్బబ్బబ్బా ఎంత ధర్మాత్కురాలివే తల్లి చూస్తానికే పెంటమ్మ పేగమ్మ అన్నట్టున్నావు గాని నీ గుణంలో మన్ను పోయే ఏం గుణం పాడైందే ముసల్దాన్ని మందు ఉన్నప్పుడేమో ఒక తీరు చూస్తావు మంది లేనప్పుడేమో ఒక తీరు చూస్తావు గీరా అమ్మ నీ కథ ఓయమ్మో మేము గిన్నెల సంది సంసారం చేస్తున్నాం గాని మా అత్తనైతే కన్న తల్లి లెక్క చూసుకున్నాము ఇదెక్కడి బద్మాషిది గీచండి శాతం నేర్చింది మరి గట్ల వంతుల మీదనే చేసేలే గట్లయితేనే చక్కగా అవుతుంది లేకపోతే మీ ఏరాలు రేపు ఏమంటది అమ్మో పెద్దది మొత్తం తిన్నది అత్త సొమ్మంతా తిన్నది కాబట్టి చేసింది పుణ్యానికి చేసింది అని గట్ల అంటారు అందుకే ఎందుకు వచ్చిన బాధనే నెల నీ దగ్గర నెల దాని దగ్గర ఉంచు గట్లయితేనే చక్కగా అవుతుంది అవునక్క మరి నా సంసారం మీరన్నదంతా పీకర్ లేదు కానీ ముసల్దాన్ చేపట్కి తిన్న తిండి గిట్ల పేకి పడతలేదు అక్క ఆ పాయకన తీసుడు అవి చేసుడు ఓయమ్మో నా నుంచి అయితేనే తల్లి అబ్బా అట్లా గిట్ల అవుతుందా ఇంకా నీకు ఇక రేపు ముందుందే ముసల పండుగ ఆ ముసల్దాన్ కన్నా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళుగా తిరుగుడు గాని నీకు ఆ ఇంత గతి లేరు కదనే గుడ్డు రాల్వి నువ్వు ముసల్గయి మూలకు పడి మూలుగుతున్నా ఇట్లా నేను ఎవ్వరు పట్టించుకోరే పటు అనేటోళ్ళే ఉండరు పటు తమ్ముడు ఏమైందిరా అమ్మకు లేస్తలేదా ఏడాక్క మచ్చం లేస్తలేదు ఇక పొద్దుగల నాతో ఇదో మాట్లాడింది జర లేపు బిడ్డ ముఖం గిట్ల కడుకొని చాయన్న తాగుతానన్నది సరే అమ్మ అని లేకపోతే లేవొస్తలేదంటే నడుములు పట్టుమన్నయ్య బిడ్డ అని అన్నది ఇక ఏమైందో ఏమో అక్క దాదా లేపుదాంరా నువ్వు వస్తేనన్న నీ మాటిని లేస్తదేమో అక్క ఇంత షాయన్న దాపుదుదా అమ్మా
అమ్మా లేవే, నేను వచ్చిన అమ్మా, నీ పెద్ద బిడ్డను వచ్చిన లేవమ్మా. అయ్యో లేపక్క, ఇందాక మంచిగానే ఉండే మీ అమ్మ, ఇక కింద వండుకుంటే మంచిగా ఉండదేమో అని ఇక మీ తమ్ముడు తీసి పైన వండ పెట్టి మంచిగా ఎత్తుకుంటే జర చూసింది, మళ్ళీ ఇప్పుడు ఉలుకుతలేదు పలుకుతలేదు కదా, జర గట్టిగా విలువక్క లేస్తదేమో. అమ్మా నేను వచ్చినమ్మా లేవే, నన్ను చూస్తాను కన్నా లేవమ్మా, నీకు నాకు చాలా పానం ఉండమ్మా లేవమ్మా. అయ్యో దేవుడా, ఉరుకుతలేదు పలుకుతలేదు, ఏమైందో తమ్ముడు సోదరారా. అమ్మా లేవమ్మా. అక్క, అమ్మ చచ్చిపోయిందక్క. అయ్యో తమ్మి, ప్రాణంలో ప్రాణం పెట్టి చూసుకుందిరా నిన్ను, నువ్వంటే చాలా పానం ఉండేరా అమ్మకు. అయ్యో దేవుడా, మా అమ్మని మాకు దూరం చేస్తేవా దేవుడా. అమ్మో ఓయమ్మా, ఒక్కసారి మమ్మల్ని చూసిపోదురా అమ్మా. ఓయమ్మా. అయ్యో అక్క ఏమైంది? వదినే, మా అమ్మ చచ్చిపోయింది వదినే. నువ్వు ఇన్ని నెలల సంది మంచిగా సాధిన వదినే మా అమ్మను. వదినే, ఓ వదినే, ఇక మా అమ్మ మాకు లేదు వదినే. ఓ వదినే, అమ్మ తీర అమ్మ లెక్క చూసుకున్న వదినే మా అమ్మను. ఓ వదినే. అయ్యో అక్క, గింతసేపు మంచిగానే ఉండే అక్క, షాయి తాగులే అత్తమ్మ అంటే లేస్తేనే జరంత బట్టి లేపు అని అన్నది. ఓయమ్మో, గింతెలమే నేను డాక్టర్ దగ్గర పోయి తీసుకొని వచ్చి అంతసేపు ఏమయ్యిందా. ఓ దేవుడు, మా అత్తమ్మ బాణం తప్పున తీసుకుపోయిన దేవుడా. ఓ దేవుడు, ఓ అత్తమ్మ, మాకు గాననుకుంటూ పోయిన అత్తమ్మ నువ్వు. ఇప్పటితోనే మాకు పెద్ద దిక్కువరు అత్తమ్మ, ఇన్నేళ్ళ సంది చిన్నపిల్ల లెక్క చూసిన అత్తమ్మ నిన్ను. అత్తమ్మ, ఇద్దరు కోడళ్ళున్నా ఒక కోడలే అనుకోని అన్నిందాల చేసిన అత్తమ్మ నీకు. దీని కథలు చల్లకుండా పోయమ్మ పోయమ్మ, ఎంత కథలు పడుకుంటే ఏడుస్తున్నవే ఆడపిల్లల ముందు. దీని పాడుగాను నీ వలనే ముసలి పుట్టుకున్న చచ్చిపోయిందే. ఈ అవ నీ గత ఎట్లుందో పాటు ఏం నెర్రి పిల్లలెక్క ఎట్లా ఏడుస్తుందో చూడు. ఓ అయ్యా, నా అయ్యా, ఇక మీ అమ్మ లేదయ్యా మనకు. ఓ అయ్యా, నా తల్లి తీరు తల్లని చూసుకున్నయ్యా మీ అమ్మను. ఓ అయ్యా, చిన్నపిల్లలెక్క అన్ని నా చూసుకున్నయ్యా, గాయలు పనులన్నీ చేసినయ్యా మీ అమ్మకు. ఇక లేదయ్యా అత్తమ్మ. ఓయత్త, ఇగో ఎట్లుంది లేదు మన వీడియో. మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టరు దోస్తులు. అందరికి నచ్చింది అనుకుంటా కాన్సెప్ట్, కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు దోస్తులు. ప్లీజ్ దోస్తులు, ఇది కేవలం వీడియో మాత్రమే, అంటే కల్పిత పాత్రలు మాత్రమే. డైలీ లైఫ్ లో కొంతమందికి ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఆ సీన్ అనేది మన వీడియోలో ఉంటే బాగుంటుందని తీసుకొచ్చాం. కానీ అందరూ ఇలానే చేయాలి, ఇలానే చూడాలి అత్తమ్మలని మన వీడియో కాన్సెప్ట్ కాదు దోస్తులు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక కొంతమందికి అంటే అవేర్నెస్ తీసుకురావాలని కూడా మేము వీడియోస్ అనేది తీసుకొస్తున్నాం. కాబట్టి ఇది కేవలము కార్టూన్ వీడియోస్ మాత్రమే, తప్పుగా అర్థం చేసుకోకూడదు దోస్తులు. ఇక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టి, అట్లనే ఇంకా మీకు నచ్చిన కాన్సెప్ట్ అయినా ఉంది అని అనిపిస్తే కింద కామెంట్ చేస్తే మేము 2-3 డేస్ లో లెంత్ వీడియో ద్వారా తీసుకొస్తాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయరి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అట్లనే హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ ని. ఇక మరొక మంచి వీడియోతో, రేపు మార్నింగ్ వీడియోతో మంచి కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.